మీరు ఒకసారి అమరావతి రైతులు కూడా ఆలోచించండి, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆలోచించండి, జనసేన కార్యకర్తలు కూడా ఆలోచించండి. అన్ని టెండర్లు అమరావతిలో చేసిన ప్రతి టెండరు 4% ఎక్సెస్కి అందరూ వేశారు. ఏంటి దాని అర్థం చెప్పండి? మాస్ కాపీయింగ్ లాగా కాదా అది అని అడుగుతున్నాను. పరీక్షల్లో సెంటర్ మొత్తం అందరూ కూడబలుక్కుని మాస్ కాపీయింగ్ వేస్తే ఎట్లా ఉంటుందో అంటే మాస్టారు, ప్రిన్సిపాలు, ఇన్విజిలేటరు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కాపీలు కొట్టకుండా చూసే అధికారి అందరూ కలిసి ఏకమైపోయేది. కాపీలు కొడితే మాస్ కాపీయింగ్ అంటారు కదా, ఇది కూడా ఇది మాస్ టెండర్ కాదా అని అడుగుతున్నాను. మాస్ దోపిడీ కాదా ఇది? మీరందరూ కలిసి మాస్ దోపిడీ కాదా ఇది అని అడుగుతున్నాను. అట్లా దోచుకుంటున్నాం కదా, ఇంకా కడుపు నిండట్లేదా అని అడుగుతున్నాను. అమరావతి దోచుకుంటున్నారు. వైజాగ్లో అప్పనంగా మీ తాబేదారులకి మీకు డబ్బులు మొట్ట చెప్పినోడికి 90 పైసలుగా అడిగాం. మామూలుగా అయిన కేరాప బస్ స్టాండ్ ఆ కంపెనీలన్నీ అడిగి 5 లక్షల క్యాపిటల్ ఫండ్ ఉంటుంది. 5 లక్షల పెట్టుబడితో మొదలు పెట్టాడు కంపెనీ. ఎన్నాళ్ళ క్రితం? 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం. మీరు ప్రభుత్వంలోకి వచ్చాక ఆడికి 50 కోట్ల విలువ చేసే ఎకరం పొలాన్ని 90 పైసలకా? టీసీఎస్ వాళ్ళు కానీ లేదా మీరు ఇచ్చే గూగుల్ కానీ ఏ కంపెనీ అయినా, పెద్ద పెద్ద కంపెనీల పేర్లు చెప్తున్నారు మీరు, ఏ రాష్ట్రంలో అయినా ఆఖరికి బెంగళూరు కానీ హైదరాబాద్లో కానీ ఫ్రీగా 99 పైసలకి ఎక్కడ తీసుకున్నారా అని అడుగుతున్నాను. ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నారు? కావాలని మీరు పిలిచి ఏమంటే మీరు ల్యాండ్ ఇస్తాం 90 పైసలకని అంటే ఒక పెద్దోడి పేరు చెప్పి మీరు ఆ భూముల్ని, విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములన్నీ దోచుకోవటమే కదా.